మీకు తెలుసా, మన భారతదేశంలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ దేవాలయాన్ని కట్టించాడనే విషయం మీకు తెలుసా? మన దేశంలో బ్రిటిషర్లు కట్టించిన ఏకైక దేవాలయం అదే అన్న విషయం మీకు తెలుసా? అది 1880వ సంవత్సరం మన దేశంలోకి ఉద్యోగ బాధితుల మీద వచ్చిన కల్నల్ మార్టిన్ను ఆఫ్ఘన్ యుద్ధంలో విధులు నిర్వహించమని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అక్కడ యుద్ధానికి వెళ్ళిన కల్నల్ మార్టిన్ క్షేమ సమాచారాలు చాలా రోజులైనప్పటికీ తెలియకపోవడంతో అతని భార్య తీవ్ర మానసిక వేదనలో ఉంది. ఒకరోజు ఆమె దారిలో వెళుతూ ఉండగా పక్కనే ఉన్న శిథిలమైపోయిన దేవాలయం నుండి గంటల శబ్దం వినిపించగానే అప్రయత్నంగా లోపలికి వెళ్ళింది. అక్కడున్న పూజారి ఈమెను చూడగానే, మీరు చాలా దుఃఖంలో ఉన్నారు, బాధపడకండి, కంగారు పడకండి, పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పరమశివుణ్ణి నమ్ముకోండి, అంతా మీకు మంచే జరుగుతుందని చెప్పాడు. ఆ పూజారి మాటలను పూర్తిగా విశ్వసించి ఆమె 11 రోజుల పాటు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కాలం గడిపింది. అప్పుడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన కల్నల్ మార్టిన్కు ఆ ఆలయంలో తనకు జరిగిన అనుభవం గురించి చెప్పింది. అతను కూడా యుద్ధంలో మరణం అంచు వరకు వెళ్ళి ఒక అదృశ్య శక్తి చేత తను ఎలా బయటపడ్డాడో తన భార్యకు వివరించి చెప్పాడు. వాళ్ళు ఇరువురు పూర్తి విశ్వాసంతో ఆలయానికి చేరుకున్నారు. శిథిలమైన దేవాలయాన్ని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి గొప్ప నిర్మాణంగా కట్టించారు. ఆ ఆలయం ముందు ఉన్న శిలఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్ ఆయన భార్య వ్రాయించారు. బైద్యనాథ్ దేవాలయంగా పిలువబడుతున్న ఆ మందిరం మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. భారతదేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం అది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.